నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో 70 ఉద్యోగాలకు మనం చూసుకుంటే వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ రబాబ్ ఆల్ హుసైమి గారు మాట్లాడుతూ కువైట్లోని సహకార రంగంలోని అంటే కువైట్లోని జమ్మియాలలో పర్యవేక్షక సూపర్వైజర్ ఉద్యోగాల కోసం జూన్ 24, 2026 నాటికి అవర్ ఫ్రైడ్ ఫర్ నేషనల్ వర్క్ ఫోర్స్ ప్లాట్ఫామ్ ద్వారా 5430 దరఖాస్తులు అందినట్లు ఆమె ప్రకటించారు. అదే గడువులోగా అన్ని దరఖాస్తులను పరిశీలించగా వాటిలో 2880 మంది దరఖాస్తుదారులు అవసరమైన షరతులు ప్రమాణాలు అందుకున్నారని, మిగిలిన దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో అవసరమైన విద్యార్హతలు సరిపోలనందున తిరస్కరించబడ్డాయని చెప్పి ఆమె తెలిపారు. నామినేషన్ ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు 2880 మంది అర్హత గల అభ్యర్థులు ఎంపికయ్యారని, ఇది ఉద్యోగ ప్రమాణాలను అందుకున్న దరఖాస్తుల సంఖ్యను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి ఆల్ హుసైమి గారు తెలిపారు. ప్రస్తుతం కువైట్లో మనం చూసుకుంటే 59 జమ్మియాలలో 70 సూపర్వైజర్ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి వాటి కోసం 5000 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె అయితే వెల్లడించిందనమాట. ప్రస్తుతం కువైట్లోని పరిస్థితుల గురించి ఆమె అయితే వివరించడం జరిగిందనమాట. 70 ఉద్యోగాల కోసం వేల మంది దరఖాస్తు చేసుకుంటే అందులో సరైన విద్యా అర్హతలు లేకపోవడంతో తిరస్కరించబడ్డారు. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా లాటరీ పద్ధతిలో లేకపోతే వాళ్ళ యొక్క విద్యా అర్హతలను బట్టి సంబంధిత అధికారులు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.